Welcome to the debate. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం రకరకాల షేడ్స్లో చూస్తూ ఉంటాం. ఆయన వ్యక్తిత్వము లేకపోతే ఆయన మానసిక విశ్లేషణ లేకపోతే ఆయన ధోరణి ఎలా ఉంటుంది అంటే మానసిక విశ్లేషకులు ఒక వ్యక్తి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అతని ఆలోచన విధానం ఎలాంటిది, ఇవన్నీ విశ్లేషిస్తూ ఉంటారు. చేశారు చాలామంది రాజకీయ నాయకుల మీద అలాంటి విశ్లేషణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా డీప్ విశ్లేషణలు జరిగాయి. ఒక కఠినమైన వ్యక్తిత్వను, ఎలాంటి సెంటిమెంట్స్ ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, డబ్బు విపరీతమైన డబ్బు ఎక్కువ, అధికారం కోసం ఎవరిని లెక్క చేయడు, ఎలాంటి వాళ్ళనైనా సరే అడ్డు తొలగించుకుంటాడు అని ఇలాంటి చాలా విశ్లేషణలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద వచ్చాయి. అది ఆ తర్వాత కాలంలో కొన్ని అంశాల్లో ప్రూవ్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న చాలామందిని ఆయన కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు. చాలామందిని, మెజారిటీ 90% రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మబంధువులు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి కోటరి అనుకున్న వాళ్ళలో 90% మందిని కనీసం ఈయన దగ్గరకు కూడా రానివ్వలేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఆయన పట్టించుకోలేదు. వాళ్ళు రావడానికి సిద్ధపడిన వాళ్ళు కూడా తీసుకోలేదు, రానివ్వలేదు. అది ఒకటి. కుటుంబంలో సొంత బాబాయిని ఎవరో చంపేశారని హడావుడి చేసిన ఆయన అది ఎవరు చంపారో చనిపోయి తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళను కూడా రక్షిస్తున్నాడు అంటే ఆ రోజు ఎన్నికల ముందు బాబాయి మరణం ఆయన గెలుపుకు దోహదపడింది. దాన్ని బట్టి ఆ హత్య వెనుక ఎవరున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒట్టిగానే తర్వాత పసిగట్టారు. ఇక ఆ తర్వాత క్రమంలో బాబాయి కుటుంబాన్ని దూరం నెట్టేయడమే కాకుండా ఆయన కూతుర్ని అంటే తనకు చెల్లి వరుసకు వచ్చే సునీత రెడ్డి గారి పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. సొంత తల్లి, చెల్లి, వీళ్ళ పరిస్థితి ఏంటో రోడ్డు మీద చూస్తున్నాం మనం. ఆయన లెక్క చేయని పరిస్థితి. ఆయన కావాల్సింది పవర్. ఆ పవర్కి ఎవరు అడ్డు ఉండకూడదు, అతను ఒక్కడే ఉండాలి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు విశ్లేషణ నడుస్తూ ఉంటాయి. ఇంకో మాట ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 90s తెలుగుదేశం పార్టీలో ఒక క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ ఇక అది ఏమనాలో ఆమెను మనం ఇప్పుడు ఆమెను అనడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ఒక మహిళ వల్ల పార్టీలో క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్లో తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి జరిగింది. అది దానికి ఎన్నుపోటు లేదు, దానికి బూడిద లేదు, అధికార మార్పిడి జరిగింది. మొత్తం ఎన్టీ రామారావు గారి కుటుంబం మొత్తము, కూతుళ్ళు, కొడుకులు అందరూ ఏకమై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బయటికి రావడం, అది ఈయన ముఖ్యమంత్రి అవడం, పార్టీ వీళ్ళకి రావడం, అది ఒక అధికార మార్పిడి. దానికి ఇప్పటికీ వెన్నుపోటు అని ఆ చేత పడుతాడు, ఈ చేత పడుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే వెన్నుపోటులాగా. అసలు వెన్నుపోటు అంటే ఏంటి అనేది ఆశ్చర్యం కల్పిస్తుంది. అంటే కొంతమందికి తెలుసు, ఈ ఎకనామికల్ క్రైమ్స్ చూసిన వాళ్ళకి, వైట్ కాలర్స్ క్రైమ్స్ చూసే వాళ్ళకి తెలుసు. పాతకాలంలో పురాణాలు దాకెందుకు, మన హిస్టరీ 400-500 సంవత్సరాలు 200-300 బ్రిటిష్ కాలానికి ముందు రాజులు ఉండేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల్లో చాలామంది తండ్రిని చంపేసి కొడుకు సింహాసనం లాక్కున్న రాజ్యాలు కోకొలలు ఉన్నాయి మన
భరతఖండంలో కూడా ఉన్నాయి. తండ్రిని చంపేసి సింహాసనం కోసం కొడుకు సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని వెళ్ళారు. జైల్లో పెట్టారు తల్లిని తండ్రిని. ఒకడైతే తండ్రిని చంపేసి తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఒకడు రాజు మీరు కావాలంటే గూగుల్ చేసి దొరుకుతాడు. హిందూ మన ఇండియన్ కింగ్. సో ఇలాంటి పోకడలు, అధికారం కోసం అధికార లాలస, ఇవన్నీ చాలామంది చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా దివంగత మహానేత అని మాట్లాడుతూ ఉంటే తండ్రి ఆశయాలు అని చెప్తా ఉంటాడు. నాన్నని చూశారు, నన్ను కూడా చూడండి అని చెప్పాడు. పాపం జనాలు కూడా అలాగే నమ్మేశారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, మరి అలాగే చేస్తాడేమో పరిపాలన బ్రహ్మాండంగానే అనుకున్నారు. ఆ తర్వాత ఫోటోల్లో మెల్లమెల్లగా రాజశేఖర గారి ఫోటో ఎగిరిపోయిందిలే. 1 సంవత్సరం ఉంది, 2వ సంవత్సరం ఇంకొద్దిగా వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం అసలు లేదు. అదొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన ప్రజల్లోకి వెళ్ళి ఆ పాదయాత్ర, లేకపోతే ఇంకో యాత్ర, ఓదార్పు యాత్ర, లేకపోతే జైలు నుంచి వచ్చిన తర్వాత చేశాడు, పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు ఈయన చెప్పుకొచ్చింది ఏంటంటే, నా మీద, మా నాన్న మీద, వీళ్ళందరి మీద, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కుట్రతో కేసులు పెట్టించారు, మా మీద కేసులు పెట్టించారు, వాళ్ళందరూ ఒకటే అని ప్రచారం చేసుకున్నాడు. కానీ అసలు రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి లక్షల కోట్ల అక్రమాస్తులు, అవినీతి ఆస్తులు, కిడ్ ప్రోకోలు, సూట్ కేసు కంపెనీలు, ఇలాంటివన్నీ పదాలు పరిచయం చేసింది మహానుభావుడు ఆయనే. సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, క్విడ్ ప్రోకో, ఇలాంటి డిబేట్లో ముందుకెళ్తుంటే తెలుస్తాయి. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో 2011 తర్వాత, 2011 ఆఖరులో ఈ కేసుల్లోకి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా వచ్చి చేరింది ఛార్జ్ షీట్స్లోకి. రాజశేఖర రెడ్డి గారితో పాటు అప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఇంకో 2-3 ఉన్నారు మంత్రులు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె మీద కూడా పాపం చాలా కేసులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరి పేర్లు కూడా వచ్చి చేరినాయి రాజశేఖర రెడ్డి గారితో పాటు. పాపం రాజశేఖర గారు చచ్చిపోయి అప్పటికే పైకి వెళ్ళిపోయాను. అయితే చనిపోయిన వాడి మీద కూడా కేసు పెట్టారని చెప్పి జనం చాలా తిట్టుకున్నారు నిజంగానే. అరే ఆయన చచ్చిపోయిన మీద కేసు అంటాం మేము అని. సో ఏంటి అసలు ఈ చచ్చిపోయిన ఆయన మీద కేసు పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు, ఈ సానుభూతి కబుర్లు ఏంటి? పెద్దలు చెప్తూ ఉంటారు, ఒకడంట తల్లిని తండ్రిని ఇద్దరు చంపేసి కోర్టులోకి వెళ్ళి తల్లిదండ్రి లేని అనాథని నేను, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాయంట, వాడే చంపి. సో ఇలాంటి సామెతలు కొన్ని చెప్తూ ఉంటారు. సో ఎట్లా రాజశేఖర రెడ్డి గారి పేరు, ఆయన మంత్రివర్గ సహచరుల పేర్లు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్న ఛార్జ్ షీట్స్లోకి ఆ పేరు ఎలా వచ్చింది అనేది చాలా కీలకమైన అంశంగా. ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలిస్తే ప్రజలకు ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఒక్క ఛాన్స్ అంటే మోసపోయిన వాళ్ళకి, లేకపోతే రాజన్న కొడుకుని అని చెప్పి మోసపోయిన వాళ్ళకి కొన్ని తెలియాలి. ఆ తెలిసే క్రమంలో భాగంగానే ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ జీవి రెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. మనతో చర్చలో పాల్గొంటున్నారు. అడ్వకేట్ కూడా జీవి రెడ్డి గారు అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ బ్రహ్మాండంగా. పైగా అన్ని ఫెమా కేసులు అదే చూస్తున్నాడు జీవి రెడ్డి గారు. ఫెమా కేసులు ఇవే కదా మీరు చూసేది. సో ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి స్టోరీ అనేది ఒకసారి మనం చూస్తే, జీవిరెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారి కేసులకు ఎలా ఎంటర్ అయ్యారు? గుడ్ ఈవినింగ్ అన్నకృష్ణ గారు. నమస్కారం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేసులు పెట్టినప్పుడు కానీ, తర్వాత వారు అరెస్ట్ అయిన తర్వాత
బయట వాళ్ళకు సంబంధించిన మీడియా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని కాంగ్రెస్ కేసుల్లో ఇరికిచ్చింది ఒకటి. రెండోది దీనికి టీడీపీ వాళ్ళు సహకరించింది అనేది ఒక ప్రచారం చేశారు. అవును. సో దాంతో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిందా అన్నప్పుడు కూడా జనాలు అంత బాధపడలేదు. ఎందుకంటే సరే అతను వెళ్తూ 2004లో తన సంపద 2004లో ఎంత, వారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి వారి సంపద ఎంత, చాలా భారీ స్థాయిలో పెరిగింది, పెట్టుబడులు ఆయన కంపెనీలోకి వచ్చినాయి. సరే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ చూద్దాం అనుకున్నారు జనాలు. అంటే అంత బాధపడలేదు. అరే కొడుకు రాజశేఖర గారి కొడుకు మీద కేసు పెట్టారన్నంత వరకు ఆలోచించారు కానీ బాధపడలేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారిని కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా, స్వర్గీయ వారిని కూడా ఛార్జ్షీట్లోకి వాళ్ళ పేరు తీసుకొచ్చి వారిని కూడా ఈ ఏదైతే ఈ క్రైమ్స్ అయితే ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏదైతే ఈ క్విడ్ ప్రోకోలు ఉన్నాయో వాటిల్లో కూడా వారి పాత్ర ఉంది అని వచ్చిందో అప్పుడు జనాలు బగ్గుమన్నారు. బగ్గుమని చెప్పేసి అప్పుడు ఏం చేశారు, కాంగ్రెస్ మీద కావచ్చు, లేకపోతే మేము వాళ్ళు అనుకున్నామని చెప్పేసి టీడీ మీద కావచ్చు, విపరీతమైన కోపం పెంచుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విపరీతమైన సింపతి వచ్చేసింది. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక పదే వెంకటకృష్ణ గారు ఒకటే క్యాసెట్ పెద్ద ఆయన్ని కేసులు ఇరికిచ్చారు, పెద్ద ఆయన్ని కేసులు ఇరికిచ్చారు. ఒక పాట కూడా ఉంది, పెద్ద ఆయన ఇది పాపపు లోకం పెద్ద ఆయన ఓ పాట రాపించేసి రోజు ఆ పాట వేయడము, ఈ స్లోగన్ చెప్పడము. సో జనాలందరూ కూడా బాధపడినారు. ఆ తర్వాత ఏమైందంటే నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తుంటే ఉండవల్లి గారు మాట్లాడింది ఒక వీడియో వచ్చింది. ఏంటంటే ఉండవల్లి గారు అప్పుడు వారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఏం చెప్పారంటే అసలు రాజశేఖర రెడ్డి గారిని కేసులేకి ఇరికిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు, వారే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తీసుకొచ్చి ఆయన ఇరికిచ్చాడని చెప్పాడు. మరి ఆ టైంలో ఫుల్గా ఆయన జైలుకి వెళ్ళటము, తర్వాత ఈ పాదయాత్రలు, ఓదార్పులు, ఈ పాదయాత్రలు, తర్వాత శర్మిలా గారి పాదయాత్ర, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత 2012లో బై ఎలక్షన్స్, ఈ నేపథ్యంలో ఎవరు దాన్ని ఎక్కలేదు. అది నేను చూస్తే ఆ వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించిన కొంచెం డీప్కి పోయి చూస్తే తర్వాత వీళ్ళు అఫిడవిట్ ఎవరు ఫైల్ చేశారని చూస్తే సుప్రీంకోర్టులో వీళ్ళు 2012 ఫిబ్రవరి 1వ తేదీన పొన్నవాడు సుధాకర్ రెడ్డి గారు, ఈ రోజున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు అతను లీగల్ టీంలో ఈజ్ హెంచ్మెన్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హెంచ్మెన్. సో వారి చేత ఫైల్ చేయించారు. అందుకు క్విడ్ ప్రోకో కానీ ఈ రోజు వాడికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఆయనకి ఏమొచ్చానండి విత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చేంతో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి ఏముంది, క్విడ్ ప్రోకో కాకపోతే ఈ పిటిషన్ ఫైల్ చేశారు. చెప్తా ఈ పిటిషన్ పూర్వపరాలకి వస్తాను. సో ఆ నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు నుంచి దానికి వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీలు మొత్తం తెప్పించాను. ఇది మొత్తం వాళ్ళు ఫైల్ చేసింది మొత్తం తెప్పిస్తే ఒక్కొక్క పాయింట్ చూస్తుంటే తెలిసింది ఏంటంటే ఫస్ట్ 17/8/2011 ఆగస్టు 17 తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వెంకటకృష్ణ గారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఏది అన్డ్యూఫుల్గా దాని ఏమంటారు బెనిఫిట్లు లబ్ధి పొంది కంపెనీలకి పెట్టుబడులు తెప్పించుకుంటే ఇంతకుముందు నేను చెప్పాను ఎట్లా పెట్టుబడులు వచ్చాయి, ఎవరెవరికి. సో ఆ నేపథ్యంలో సిబిఐ వాళ్ళు 2011 ఆగస్టు 17 తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బుక్ చేసినప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు A1గా, విజయసాయి రెడ్డి గారి పేరు A2గా, సండూర్ పవర్ అట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఒక 71 పేర్లు పెట్టారు వెంకటకృష్ణ గారు ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్స్ కింద పెడితే. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళలో ఐఏఎస్ అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీలు కావచ్చు, మినిస్టర్ల పేరు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి పేరు కావచ్చు ఎక్కడ లేదు. అయితే 2011 ఆగస్టు 17వ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ అయితే వీళ్ళు ఏం చేశారో తెలుసు వెంకటకృష్ణ గారు, ఎమ్మడ ఏం చేశారంటే వీళ్ళు సిబిఐ కోర్టుకి వెళ్ళారు. ఎప్పుడు 2011 డిసెంబర్ 27వ తేదీన సిబిఐ కోర్టుకి వెళ్ళారు. ఎక్కడ నాంపల్లి స్పెషల్ జడ్జి సిబిఐ కోర్టుకి వెళ్ళేసి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఇదంతా చేసింది రాజశేఖర రెడ్డి వాళ్ళ మంత్రులు అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేశారు అప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి. సిబిఐ కోర్టు ఏం చేసిందంటే కేసు కొట్టేసింది. ఏమంటే బాబు అతని మీద కేసు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయనివ్వండి, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏదైనా తెలిస్తే వీళ్ళకి కూడా పెడతాం మేము, ఒకవేళ అప్పటికి లేకపోతే మీరు మా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వదలకుండా మళ్ళీ జస్ట్ ఒక్కరోజు గ్యాప్ తోటే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది 29 డిసెంబర్ 2011 తేదీన. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం చేశారంటే హైకోర్టు కొట్టేసింది. సేమ్ ఏదైతే చెప్పిందో కింద సిబిఐ కోర్టు అదే చెప్పింది. అంటే మళ్ళీ వదలలేదు, వదలకుండా 2012 ఫిబ్రవరి 1వ తేదీన వెంకటకృష్ణ గారు మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది.
సుప్రీంకోర్టుకి వెళ్తే దాంట్లో వీళ్ళని పార్టీలు చేసింది ఎవరో తెలిసిన చిన్న కొంత అశ్వత్థామ కుంజరహ అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి పేరు డైరెక్ట్గా పెట్టకుండా ముందు లోపల ఉంది. ముందు పార్టీలు ఎవరు చేశారు? గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు గారు, తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, పొన్నా లక్ష్మయ్య, ఐఏఎస్ శ్రీలక్ష్మి, శామ్యుల్ ఐఏఎస్, ఆదిత్యనాథ్, ఎస్వి ప్రసాద్, వీళ్ళందరి పేర్లు పెట్టి వెళ్ళారు వెంకటేశ్వర. మీకు తెలుసు సార్. తర్వాత దీంట్లో అరెస్ట్ అయింది ఎవరు? శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారా? శ్రీలక్ష్మి గారు అరెస్ట్ ఎట్లా అయ్యారో తెలిసిన? ఇదిగో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వేసిన పిటిషన్కి అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే అరెస్ట్ అయ్యారు. ధర్మాన ప్రసాదరావు గారు ఎట్లా వచ్చారో తెలిసిన ఎఫ్ఐఆర్లోకి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వల్ల. అదే మోపిదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవాళ్ళు గారు చేతి వేయిస్తే కేసు వచ్చింది. తర్వాత ఈయనెవరు? మోపిదేవి వెంకటరమణ గారు కూడా జైల్లో ఉన్నారు కదా. సో ఇది నేపథ్యం. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కేసులు పెట్టి లోపల ఏం రాశారంటే పైన ఏమో రాజశేఖర రెడ్డి గారి పేరు డైరెక్ట్గా రెస్పాండెంట్ కింద పెట్టలేదు, అక్యూజ్ చేయవద్దని చెప్పలేదు, రెస్పాండెంట్ కింద పెట్టలేదు. పెట్టకుండా లోపల ఏం చెప్పారు తెలిసిన? మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, సిబిఐ అనేది చాలా పెద్ద సంస్థ, అసలు వీళ్ళని ఎట్ట వదిలేశారని రాశారు ఇక్కడ. విచ్ ఇస్ అన్ ఎలైట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సిబిఐ ఈజ్ ద విచ్ ఇస్ అన్ ఎలైట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ద కంట్రీ నేషన్. ఇట్ హ్యాస్ ఓవర్లుక్డ్ దీస్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అంట. పేజ్ నెంబర్ 15లో రాశారు. ఇది ఓవర్లుక్ చేసింది, వీళ్ళందరినీ ఎట్ట వదిలేశారు. 26 జీవోలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డైరెక్ట్ రాజశేఖర రెడ్డి పేరు అన్నారు, ప్రభుత్వం కూడా లేదు, రాజశేఖర రెడ్డి గారు అన్నారు. అది కూడా చెప్తాను. ఇదో బై ద గవర్నమెంట్ హెడెడ్ బై ద లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈచ్ ఆఫ్ దీస్ జీవోస్ వర్ ఎగ్జామిన్డ్ బై హిమ్. 26 జీవోలు ఇచ్చారు, ఆయన ఎగ్జామిన్ చేశారు, రాశారు. ఆయన్ని, ఆయన మంత్రుల్ని, వాళ్ళ సెక్రటరీని ఎట్లా వదిలేశారు. సిబిఐ అనేది చాలా పెద్ద సంస్థ, ఎట్లా ఓవర్లుక్ చేసింది అనేది ఒకటి. రెండోది ఏం చెప్పారని తెలిసిన వెంకటకృష్ణ గారు దీంట్లోనే ఎందుకు వదిలేశారంటే సుప్రీంకోర్టు చెబుతుండ్రు సిబిఐ మీద ముందు నేరం మోపుతూ వీళ్ళు ఎట్లా వదిలేశారు అంటూనే ఎందుకు వదిలేశారో కూడా వీళ్ళే చెప్పారు. వాళ్ళని ఎందుకు వదిలేశారంటే రాజశేఖర రెడ్డి గారు, మంత్రులు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ కాబట్టి వదిలేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనుషులను కాపాడుకుందని ఇది వర్షన్, ఏది సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన వర్షన్. ఈయన కూడా ఎంపీనే కదా, కాంగ్రెస్ ఎంపీనే కదా చెప్తున్నా. అప్పటికైనా బయటకు వచ్చిన సోనియాని ఎదిరించే తర్వాత కాంగ్రెస్ ఇది సుప్రీంకోర్టుకి ఇచ్చిన వర్షన్ కదా. ఈ కోర్టు సంపాదించిందంతా ఎంపీగా ఉన్నప్పుడే. దాన్ని కట్ చేస్తే ఈ ఎపిసోడ్ అయిపోగానే బయటకు వచ్చి చెప్పిన ఎపిసోడ్, బయటకు వచ్చిన చెప్పింది ఏంటంటే జనాల దృష్టిలో చెప్పింది, జనాలకు చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టులో చెప్పింది ఏది రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చారు, ఎట్లా సిబిఐ దీన్ని చూడకుండా వదిలేసింది, రాజశేఖర రెడ్డి గారు మంత్రులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ కాబట్టి వాళ్ళని వదిలేసింది అని సుప్రీంకోర్టు చెప్పి బయటకు వచ్చి ఏం చెప్పారంటే వెంకటేశ్వర గారు తెలుసా, రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ ఇరికిచ్చింది, అక్కడేమో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ మనిషి కాబట్టి వదిలేశారని చెప్పి ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ ఇరికిచ్చింది, మంత్రులను కాంగ్రెస్ ఇరికిచ్చింది, అధికారులను కాంగ్రెస్ ఇరికిచ్చింది అని చెప్పి బయట ప్రచారం చేశారు. సో ఇదంతా ఎందుకు వేశారంటే పొన్నవాళ్ళు గారు ఆ రోజు ఏ పిటిషన్ సారాంశం ఏంటంటే వేసింది ఏంటంటే నాకు సంబంధం లేదు వీటితోటి, దీనికి సంబంధం ఉన్నది స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన మంత్రివర్గానికి, వాళ్ళ సెక్రటరీలకి, తప్పితే నాకు సంబంధం లేదు. వాళ్ళని ఇరికిచ్చి అంటే వాళ్ళని ఎఫ్ఐఆర్లో రెస్పాండెంట్స్కి వీళ్ళ పేర్లు పెట్టారు, వాళ్ళ పేర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని అక్యూజ్డ్ చేస్తూ వాళ్ళ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుని నన్ను వదిలేయమని చెప్పడమే కాకుండా ఇక్కడ ఒక పాయింట్ కూడా రాశారు, చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ అదే ఒక్క మాట జీవి, ఆ ఇంపార్టెంట్ పాయింట్ వెళ్లే ముందు ఒకసారి రామకృష్ణ గారు నమస్కారం. ఇది చూస్తే మరి అది నేను రాజరికాల గురించి చాలా మాట్లాడాను, కానీ వాళ్ళందరూ ఎందుకు పలికిరారు, ఎందుకంటే వాళ్ళందరూ బతికున్నోడు చంపారు, ఇక్కడ చచ్చిపోయినోడిని బతికించడం, కేసులు పెట్టడం కూడా అయింది. బహుశా షర్మిల గారు సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు స్పష్టం చేసింది ఈ వాస్తవాలన్నీ తెలిసి ఆమె కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడి ఉండొచ్చు బహుశా అనుకుంటాను, నాకు తెలియదు. సో ఇది ఇప్పుడంతా బయటకు వచ్చింది కదా, ఏంటి మీ రియాక్షన్ కాంగ్రెస్ పార్టీ తరఫున? గుడ్ ఈవినింగ్ వికే గారు, మీకు ప్యానల్ అన్న పెద్దలకి అట్లాగే ఏజెంట్ ప్రేక్షకులకి. సార్ ఇక్కడ అంటే ఆ రోజున్న పరిస్థితి ఏమంటే స్టేట్ లో ఒక పక్క నుంచి పార్టీ డివైడ్ అవటం, ఈ పార్టీ నుంచి బయటకు వెళ్తాం, అదే తెలంగాణ యాజిటేషన్, ఈ గందరగోళంలో ఇన్ఫాక్ట్ ఆ ఉండవల్లి గారు ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత
అది ఏ రకంగా చెప్పాలో కానీ దానివల్ల పార్టీ ఫెయిల్ అయింది అప్పుడు, దానివల్ల దెబ్బతినింది. దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం. ఇక్కడ రెండు ఆలోచనలు ఇది జీవి గారు చదివిన దాన్ని బట్టి చూస్తే క్లియర్ గా రెండు ఆలోచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ఒకటి, బ్లేమ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టడం, తద్వారా వచ్చే సానుభూతిని మొత్తం తను తీసుకోవడం, తద్వారా అధికారంలో రావడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడు షర్మిలమ్మ గారు క్లియర్ గా ప్రజలకు వివరించి చెప్తా ఉన్నారు. నేను సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత ఆవిడ నాకు క్లియర్ కట్ గా మాట్లాడి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి 4-5 టైమ్స్ ఆవిడతో నా చర్చలు జరిగిన తర్వాత ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది అని చెప్పిన తర్వాత ఆ నమ్మకం కలగడానికి రీజన్స్ కూడా ఇవి అని రీజన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను దాన్ని నమ్మాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చలో మన విషయాలు బయటపడ్డ విషయాలు చూసినప్పుడు కూడా డెఫినెట్ గా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు అప్పుడు సిబిఐలో చేర్చారు, లేకపోతే దాని గురించి నేను ఆ బాధ ఏంటో నాకు తెలుసు, మాకు సంబంధం లేదమ్మా, మేము తెలిసి చేసిన విషయం కాదు ఇది, దానికి జరిగిన పూర్వపరాలు ఇవి అని మొత్తం నాకు సోనియా గాంధీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఒక నమ్మకం కలిగింది, కాన్ఫిడెన్స్ కలిగింది అని ఆవిడ చెప్పిన తర్వాత సార్ మాటకు వస్తే అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర్ రెడ్డి గారి విధానం అని మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ఆ సొంత చెల్లినే అరెస్ట్ చేయించే పరిస్థితి. ఇవాళ కుటుంబం మొత్తం అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కుటుంబం పరిస్థితి ఏంటి, ఇప్పుడు కుటుంబం పరిస్థితి ఏంటి? నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ఆ లక్ష్యమే అయితే కుటుంబం మొత్తం వాళ్ళు ఇలా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి కాదు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కుటుంబం మొత్తం పూర్తి టాక్ట్ఫుల్ గా కలిసి పర్ఫెక్ట్ గా ఉంది కదా. ఇవాళ అటువంటిది సరే వారి సొంత విషయాలు కావచ్చు, ఏది విజయమ్మ గారి విషయం కానీ, షర్మిలమ్మ గారి విషయం కానీ, ఆయన సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్తారా వెళ్ళరా ఇవన్నీ సొంత విషయాలే కావచ్చు, కానీ తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న విషయం అంటే అత్యంత రిలేషన్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా, అత్యంత సెంటిమెంట్స్ కలిగిన వ్యక్తిగా, ఒక ప్రేమాభిమానాలు అనేవి తన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు అన్నట్టుగా ప్రజలకు ఇచ్చిన ఏదైతే ఒక ఇది ఉందో దాన్ని ఇవాళ మనం ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్ ని రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధం లేకుండా నేను ఏ రకంగా దాంట్లో ఉంటాను. సో మీరు ఆయన పేరు పెడితే పెట్టుకోండి, ఆ మంత్రివర్గాన్ని, ఆ సెక్రటరీస్ ని, ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ ని వారిని ఇన్వెస్టిగేట్ చేసి వారిని ఇరికిస్తే ఇరికించుకోండి తప్ప నన్ను మాత్రం దానిలోకి లాగొద్దు. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మనుషులకు సంబంధించిన వ్యవహారం అని క్లియర్ కట్ గా వారు చెప్పిన తర్వాత సరే ఇక్కడ నేను అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక బలహీనత, మరి అది బలమా మాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడైనా సరే 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఈ విషయం మీద కాదండి, ఎలిగేషన్ వచ్చిన ప్రతి విషయం పైన కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అది పవన్ కుమార్ బన్సల్ అంటామా, అశోక్ చవాన్ అంటామా, లేకపోతే మా అలైస్ గా ఉన్న రాజా మీద అంటామా, తర్వాత కేసులు కొట్టేయబడినాయి కానీ బట్ అందరి మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ ఈ ఒక్క సినారియోలో ఈ ఒక్క విషయంలోనే చనిపోయిన వ్యక్తి మీద ఆ కేసు సిబిఐ కేసు పెట్టింది, తను ఇరికిచ్చింది అనే దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే కార్యక్రమాన్ని వారే చేశారో దాన్ని కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా చూపించి ప్రజలను నమ్మించడంలో మాత్రం 100% సక్సెస్ఫుల్ అయ్యారు. వికే గారు ఎప్పుడైతే ఈ డిబేట్ ఈ డిస్కషన్ బయటకు వచ్చిందో మీరు గమనించండి, నిన్న రాప్తాడు సభ మొత్తం 1:10 నిమిషాలు ఏమో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక్కసారి కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీయలేదండి. ఆయన మొత్తం 1:10 నిమిషాల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ మీ అన్న ఇట్లా తన గురించే తను మాట్లాడుకున్నాడు తప్ప రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీయడానికి కూడా ఆ సభలో ఆయన ధైర్యం చూపించలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరంటూ తీసి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన విషయాలంటూ మాట్లాడితే ఇవన్నిటికీ మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడేది పసిగట్టారు. సో అందుకని రాప్తాడు సభ మొత్తంలో కూడా ఎక్కడా కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీయకుండా సభను నడిపిన మొట్టమొదటి సభ అనుకుంటా నాకు తెలిసినంత మటుకు. అంటే లోగోస్ పైన కానీ, బ్యానర్స్ పైన కానీ ఇవన్నీ 1 by 1 స్కీముల పేర్లు కానీ అవన్నీ కూడా తీసేసుకుంటూ వచ్చి 1:10 నిమిషాల మీటింగుల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీయకుండా జరిపిన సభ. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన ఆశయాలు కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ ఆయన పేరుని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆ రోజు లాయర్ గా ఉన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళు చేసిన కుట్రలు మొత్తం ప్రజల్లోకి వాళ్ళ చర్చగా వచ్చే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ స్కాములు, ఈ ఫెమా ఉల్లంఘనలు, లేకపోతే సూట్ కేసు కంపెనీలు,
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన ఈ ఆర్థిక అరాచకం ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారికి తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా అనేది ఇక్కడ సెకండరీ. తెలవకుండా జరిగే ప్రసక్తే లేదు. తెలవకుండా ఎందుకు జరుగుతాయి? తెలిసే జరుగుతాయి. కొన్నిట్లో ఆయన కూడా ఒక మాట చెప్పుంటాడు అవతల వాళ్ళకి, మావాడికి ఏదో కావాలంటే చూడండి, చెప్పకుండా ఎలా ఉంటాడు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత 2 రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వాడుకున్నారు. ఒకటి, కేసులు నా మీద లేకుండా అప్పుడున్న గవర్నమెంట్ మీద దోషేస్తే నేను గవర్నమెంట్లో పార్ట్ కాదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అనేబడే వ్యక్తి గవర్నమెంట్లో పార్ట్ కాదు, ముఖ్యమంత్రి కొడుకు మాత్రమే, ఎంపీ కూడా అప్పుడు కాంగ్రెస్ ఎంపీ. నేను పార్టీ కాదు కాబట్టి నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని కోర్టులో వాదించి తప్పుకోవచ్చని ఒక ఎత్తుగడ వేసినట్టుగా కనబడుతుంది. అదొకటి ఎలా దెబ్బకు రివర్స్ అయింది. రెండవది, ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేశారంటే ఆ ఓదార్పు యాత్ర అప్పుడు కానీ, ఆ తర్వాత పాప శర్మిల గారికి తెలియదు ఇదన్నప్పుడు, ఆమె వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూడు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు, ఆ దివంగత మహానేత అంటే అరే అసలు జనం ఇట్లా వెల్లువలాగా కదిలేవాళ్ళు. ఆఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న కరిష్మా లాంటిది కాబట్టి ఆయన అంత ఇదిగా ఉన్నదాన్ని వాడుకొని విపరీతంగా ఆ సెంటిమెంట్ని, ఆ ఎమోషన్ని జనానికి చొప్పించి జనాన్ని చీట్ చేసి అది చేసి రాజన్న రాజ్యం చేస్తా, ఇదొకటి కొత్తది, రాజన్న రాజ్యం చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత చేసిందంటే ఇప్పుడు ఇది కనపడుతుంది. అంటే ఎంత ఇదిగా తండ్రిని కూడా ఇరికించారు, ప్రజల్ని ఎలా మోసం చేశాడు ఆ పేరు చెప్పుకొని అనేది ఒకటి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఆయన పరిస్థితి ఏంటో, తల్లిబాయ్ చెల్లిబాయ్ చిన్నాన్నబాయ్, మరి ఆయన ఉంటే ఆయన ఏమయ్యేవాడు. ఎవరో పెడుతున్నారు చచ్చి బతికిపోయాడని, దేవుడయ్యాడు. దేవుడు ఎక్కడ అవుతాడు? వీళ్ళు చెప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు దేవుడు అని చెప్పుకొని ఓట్లు కొట్టేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సో చచ్చి బతికిపోయాడనే ఇవి వస్తున్నాయి మెసేజ్లు. సో ఎలా ప్రజల్ని ఎలా మోసం చేశాడు, ప్రజలకి ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారు. ఒక్కొక్కటి తెలుస్తా ఉంటే మామూలుడు కాదు, మనకి ఏ పేరు పెట్టాలో తెలియదు, అసాధ్యుడు అఖండుడు అని పాజిటివ్ యాంగిల్లో పెడతారు, నెగిటివ్ యాంగిల్లో ఏం పెడతారు తెలియదు. ప్రసాద్ గారు, ఇది మనం వెనుపోటు అనే అంత చిన్న పదంతో సరిపెట్టలేదు. నేనైతే సరిపెట్టలేకపోతున్నా. పైగా తండ్రి చనిపోయాడు. ఆయన పేరును కూడా దీంట్లో ఇరికించేస్తే ఆ ప్రభుత్వం మీద దోషేయచ్చు. ఏం తెలివండి, ప్రభుత్వం మీద దోషేస్తే నాకేం సంబంధం అని బయటపడచ్చు అని వేసిన ఇది మాస్టర్ ప్లాన్. అది ఆ ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తే బాగుండు. సో మనం అన్నీ చూస్తాం కానీ ఇంత మైన్యూ మరి నాకు కూడా కరెక్ట్ అవ్వలేదు ఇది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన కేసులో ఇరుక్కున్న ఏ ఒక్కడికి సాయం చేయలేదు. ఎవరైనా నిందితుడు తను బయటపడడంతో మిగతా వాడు కూడా బయట అయ్యాలని చూస్తాడు. ఎందుకు శ్రీలక్ష్మి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చింది? అవన్నీ ఇవి కాదు, పొలిటికల్గా తీసుకోండి. ఆవిడ తెలంగాణలో ఉండిపోయింది కాబట్టి గీతారెడ్డి, సబితారెడ్డి రెడ్డి బతికిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోపుదేవి జైలుకి వచ్చాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే కేసులు వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉన్న ధర్మా ప్రసాద్ రిజైన్ చేశాడు. కాంగ్రెస్ హైకమాండ్ వద్దని చెప్పింది. ఎందుకు వద్దని చెప్పిందంటే ఇది మీ ఒక్కడికి సంబంధించింది కాదు, ఇది గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అసలు ఉన్నాడు, మీ పాత్రలనే మైన్యూట్ పాత్రలు అని చెప్పారు. చెప్తే పాపం ఆయన కూడా ఇప్పుడు కేసు ఫేస్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు చాలామంది కోర్టు ఫీజులు కట్టుకోవడానికి కోర్టు లాయర్లు ఎంగేజ్ చేసుకోవడానికి డబ్బులు లేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎగ్జామ్షన్ పొందాడు కానీ మిగతా 11 మంది కోర్టుకు వెళ్తున్నారు, వాళ్ళకి ఎగ్జామ్షన్ లేవు. చాలా విచిత్రమైంది. ఒక అధికారికి అయితే 2 రోజులకు ఒకసారి వారెంట్ వస్తుంది, నువ్వు కోర్టుకు రాలేదు కానీ నేను అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాను, పరిగెట్టుకెళ్ళి బాబు నేను నాకు ఎగ్జామ్షన్ రాలేదని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏకకాలంలో 2 పార్టీలు దెబ్బతీశాడు. ఒకటి
సోనియా గాంధీని ఎదిరించాము, సోనియా గాంధీ కేసులు పెట్టించింది, కాంగ్రెస్ పెట్టిన చేతులకి చంద్రబాబు నాయుడు. మీరు రెండు పార్టీలు దెబ్బ కొట్టాడు అంటారు, కానీ నేను ప్రజలు దెబ్బ కొట్టాడు అంటున్నాను నేను. అంటే రెండు పార్టీలు రాష్ట్రంలో రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు దెబ్బ కొట్టడంతో ఆ పార్టీల వెనకాల ఉన్న ప్రజలు దెబ్బతిన్నారు. మనం గమనించాల్సింది అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇంకో 30 ఏళ్ళు పునాదులు తెలుగుదేశం పార్టీని ఆ పిటిషన్ల కారణంగా వాళ్ళు ఇరికించాడు. ఇప్పుడు శంకర్రావు వేసిన పిటిషన్ వల్లే అసలు హైకోర్టు సుప్రీంకోర్టు సిబిఐకి ఆర్డర్ చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి పెట్టింది, ఆయన బిలాంగ్స్ టు కాంగ్రెస్. అలాగే ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు ఇంప్లీడ్ అయ్యారు. అంటే గమనించాల్సింది ఏంటంటే ఆ ఇద్దరి మీద కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాదింపు చేశారు. అవన్నీ మనం చూస్తున్నాం. అంటే చాలా మంది ఏంటంటే చాలా మంది తెలిసింటే రాజశేఖర్ రెడ్డి బతికుండగా జగన్మోహన్ రెడ్డి ఏనాడు సెక్రటేరియట్కి రాలేదని ఒక ప్రచారం చేశారు. నాకు బాగా అనుభవం. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక కేంద్రంలో ఢిల్లీలో ఉన్న ఒక ఎంపీకి ఫోన్ చేసి యువరాజు గారు వస్తున్నారు, మీరు అంతా రండి అంటే ఆయన అన్నాడు. ఆయన వెనకాల మేము పోయేటట్టు మేము 30 ఏళ్ళు రాజకీయం చేస్తున్నాం, ముఖ్యమంత్రి కొడుకు అయితే కావచ్చు, నేను వెళ్ళాను. అప్పుడు సీఎంఓల అధికారులు కూడా రోజు ఫోన్ చేసి యువరాజు గారు పార్లమెంట్కి వెళ్తాను మీరు రండి. మీరు ఇక్కడ ఈ స్కాములన్నీ జరిగినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీ కావడానికి ముందే జరిగాయి. అతను 2009లో ఎంపీ అయ్యాడు. 2004 నుంచి 2009 వరకు వాళ్ళ చిన్నాన్ని ఎంపీగా దించేసి ఆయన ఎంపీ అయిపోవాలనుకున్నాడు. సోనియా గాంధీ ఆఫీస్కి కూడా సరిపోయింది, అయితే అది కూడా ఆ రోజు ఎగిరిపోయింది వాడు. అయితే ఈ స్కాములు ఉపయోగించుకోవడంలో కానీ ఈ పాత్రలో కానీ ఇప్పటికీ కొంతమంది మంత్రులు అనుకుంటారంటే రాజశేఖర్ రెడ్డికి తెలియదేమో, ఆయనకి ఆయన కొడుకు మధ్య ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. వాళ్ళ $1 మిలియన్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి కోసం రాజశేఖర రెడ్డి అందరినీ మభ్య పెట్టాడా, అంటే రాజశేఖర రెడ్డి మభ్య పెట్టాడా కొడుకు చేశాడా, ఈ రెండు ఒక $1 మిలియన్ క్వశ్చన్. రాజశేఖర రెడ్డి చనిపోయి భగవంతుడు అయ్యాడు ఎందుకంటారంటే, లేకపోతే ఆయన వాళ్ళు చేరుకుండేవాడు ఆయన కొలిగి అంటారు. మీకు గుర్తుందో లేదో రాజ్భవన్ దగ్గర 33 మంది మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈ కేసుల సందర్భంలో. అందులో మన నెల్లూరు రామనారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మా అందరి బాధ్యత ఉందన్నాడు ఆయన, క్యాబినెట్ బాధ్యత ఉందన్నాడు. కేసులు పెట్టాల్సి వస్తే మొత్తం క్యాబినెట్ మీద పెడితే మేము కూడా కోర్టుకు వెళ్ళాల్సి వస్తున్నాడు. అంటే సమష్టి బాధ్యత అనేది మంత్రులు ఫీల్ అయ్యారు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మన రాజశేఖర రెడ్డి ఏనాడు కూడా ఇది తన కొడుకు కోసం చేస్తున్నాడా తన కోసం చేస్తున్నాడా ఎక్కడ చెప్పలేదు. దానికి సిబిఐ కేసే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆ కేసుల్లో ఉన్న ఫైల్ చూస్తే రాజశేఖర రెడ్డి ఏమి దాచాడు ఏమి దాచలేదు అది అందరికీ తెలిసిందే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందాడు అన్నది స్పష్టమైపోయింది. అది రాజశేఖర రెడ్డి తెలిసి జరిగిందా, లేదంటే రాజశేఖర రెడ్డిని మభ్య పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్మించగలిగాడు అన్నది. అది ఓకే సార్, నేను అనేది పాయింట్ ఏంటంటే ఆ దోపిడీ ఆ చరిత్ర అంతా విని చెప్పి మనకి గొంతులు పోయినాయి, జనానికి విని చెవులు పోయినాయి. వాళ్ళకి బాగా మొత్తం తెలుసు ఈ దోపిడీ అంతా. సరే ఆయన ఏదో ఒక ఛాన్స్ అన్నాడు కదా అని ఓట్లు వేసినట్టున్నారు, కానీ తండ్రిని ఇచ్చాడంటే ఇప్పుడు దీని విషయం కూడా తెలియాలి కదా జనానికి. తండ్రి సార్ ఇవాళ చెల్లిని కొట్టించాడు పబ్లిక్ లో. అదే అంటున్నాను, చెల్లిని మళ్ళీ కొట్టించారు, అరెస్ట్ దాకా వెళ్ళింది. ఇంకో చెల్లి బాబాయ్ కూతురు రోడ్డును పడింది. బాబాయ్ కాదు, బాబాయ్ అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు, తల్లి ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు కూతురు దగ్గరికి ఏదో కోపం వద్దాను, కొడుకు దగ్గరికి ఇట్లా అయిపోయింది పాపం. కానీ తండ్రి అండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక వేవ్ క్రియేట్ చేసినవాడు. సరే అవినీతిలో ఆయన భాగం అంతా ఇది సెకండరీ, కానీ అలాంటి వ్యక్తికి నా కేసు వేయించారంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి నేను అనేది అది. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకునే కదా, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యవహారం కదా ఇది. అసలు చెట్టు నరికిందే ఈయన అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి షర్మిలి చెప్పిన విషయం కానీ, లేదంటే మిగతా వాళ్ళ విషయం కానీ, ఇవాటికి కాంగ్రెస్ పార్టీలోంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశోధన చేసుకుంటే రాజశేఖర రెడ్డి నిందితుడా జగన్మోహన్ రెడ్డి నిందితుడా అంటే అసలు తేలుతుంది బయటికి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డిని వదిలేయండి, ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాలా వద్దా? ప్రజలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా చేసుకోవాలి, అందరూ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తన కొడుకు కోసం ఏం చేశాడు అనేది ఇద్దరికి మాత్రం తెలుసు.
ఇంకొకటి ఎప్పుడైనా అవకాశం వచ్చి కనుక కేవీపీ రామచంద్రరావు గారు నోరు తెరిచాడా జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇంతవరకు ఆయన బయటపడలేదు. అది కూడా గమనించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, పడాలి కదా. ఏమండి ఇప్పుడు వాడికి గుండె పోటీ ఇంకోటి గొడ్డలు పెట్టు, ఆయన గుండున్నవాడేగా. అది కూడా మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ దగ్గర సంతకాలు పెట్టించినప్పుడు వారించిన వాడు కేవీ రామచంద్రరావు. చాలా కాలం ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైకమాండ్ కేవీపీని కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మేనల్డు ఆయన సాయం చేస్తాడేమో ఆయన కేసులు పెట్టినప్పుడు కూడా. ఇవాటికి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆత్మని చెప్పే కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ విషయంలో స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటి అన్నది నాట్ ఓన్లీ షర్మిల, కేవీపీ రామచంద్రరావు కూడా చెప్పాలి. ఆయన ప్రభుత్వంలో పాత్రధారి, ఆయన ఉన్నాడు వెనకాల. ఈ జరిగిన అన్నిటికీ ఎవరు కారకుడు అంటే ఆయన చెప్పి ఆయన రాజశేఖర్ గారు పాదయాత్ర చేస్తుంటే చెప్పేవారు నడిచిన వాడు రాజశేఖరుడు, నడిపించేది రామచంద్రుడు అని, రామచంద్రరావు గారు. సరే, వాళ్ళిద్దరు దాని గురించి ఆయన ఇప్పితే నోరు ఇప్పితే చాలా వస్తాయి. జీవి, ఈ కేసులకు సంబంధించి కేవలం అప్పుడున్న ప్రభుత్వం మీద నెట్టేస్తే ఆ ప్రభుత్వానికి బాధ్యత నాకేం సంబంధం అని చెప్పి కేసు నుంచి బయటపడాలని అనుకున్నాడా, లేకపోతే ఇంకేదన్నా ప్లాన్ ఉండొచ్చా ఈ పిటిషన్ వేయించడం వెనుక? రెండు ఇంటెన్షన్స్ ఉన్నాయండి దీంట్లో. ఒకటి వచ్చేసరికి మొదటిది ఏంటంటే సార్, నేను అనుకోవటము ముఖ్యమంత్రి గారు ఆ రోజున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదా ఆ మంత్రులు అధికారులు ఈయన ఇరుక్కుంటే నాకు సంబంధం లేకుండా నేను బయటకు వస్తాను అనేది ఒక ఉద్దేశం. ఎందుకంటే క్లియర్గా రాశారు, 26 జీవోలు ఇచ్చారు, ఏ జీవో ఎప్పుడు ఇచ్చారు, ఏ మంత్రికి ద్వారా వచ్చింది, ఏ సెక్రటరీ సైన్ చేశారని ఒక టేబుల్ కూడా వేశారు. టేబుల్ వేసి కూడా రాయడం జరిగింది. సో ఎందుకంటే ఒకవేళ ఆ నేపథ్యంలో కానీ అది కానీ బయటకు వచ్చే మాట అయితే, ఒకవేళ దాని మీద కానీ సిబిఐ వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను బయటపడవచ్చు అనేది ఒక ఉద్దేశం, ఆయన ఉద్దేశం. రెండోది ఏంటంటే ఒకవేళ బయటపడకపోతే ఎటు నా మీద కేసు ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారి పేరు అన్ని కూడా తీసుకొచ్చినట్లయితే మంత్రుల పేర్లు ఇదిగో జనాలకి వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు. మా నాన్న కూడా ఇరికిచ్చారు, అది రెండోది జరిగింది. ఆయన పేరును చెప్పుకున్నారు కబుర్లు. ఇంకేముంది, అయిపోయింది. ఇంకా వచ్చేసి ఓ పెద్ద ఆయన సాంగ్ యాజ్ యూజువల్ గా ఇది పాప లోకం ఏదో సాంగ్ ఉంటుంది, ఇది వేసి ఉండాల్సింది మీరు. అది పెట్టేసి జనాల్ని వీళ్ళు ఏడిసి జనాల్ని ఏడిపించి విపరీతమైన సానుభూతి తీసుకొచ్చి ఎట్లా అంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏమో దుర్మార్గులు, మా టీడీపీ ఏమో మా సార్నేమో ఓ పాపాత్ముడని ప్రచారం చేశారు. అసలు పాపాత్ములు ఎవరు? ఇప్పుడు ధర్మాన గారు ఇంత గట్టి తెగ మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన, నాకు ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన నాలెడ్జ్ వయసు కావచ్చు, ఆయన నాలెడ్జబుల్ పర్సన్ కూడా. సార్ ధర్మాన గారు, ఇద్దో మీ పేరు సెకండ్ అక్యూజ్డ్, సెకండ్ రెస్పాండెంట్. ఏం మాట్లాడతారు సార్? మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సెకండ్ అక్యూజ్డ్, సెకండ్ రెస్పాండెంట్గా పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. మీరేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి వకాలత తీసుకొని తెగ పొగిడేస్తుంటారు. మిమ్మల్ని ఆయన చేశాడు సార్ పార్టీ. సుప్రీంకోర్టులో మీ మీద కేసులు పెట్టాలి, మిమ్మల్ని జైలు వేయాలని ఫైల్ చేశాడు. మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు సార్? ఇప్పుడు ఇది మీకు తెలియదా? మిమ్మల్ని పార్టీ చేసిన విషయము సుప్రీంకోర్టులో, లోయర్ సిబిఐ కోర్టులో, హైకోర్టులో చేశారు సెకండ్ పార్టీ అని పేరు. ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? ఈరోజు వచ్చి ఎట్లా? అరే సిగ్గుండాలి కదా కొంచెమన్నా. నువ్వు చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నది కాకుండా నేనే కాదు ధర్మాన గారు కూడా చేశారు, ఆయన తీసుకొచ్చి నాతో పాటు జైల్లో ఉంచండి అని అడగడమే. అంటే నార్మల్ లాంగ్వేజ్, సాధారణ భాషలో చెప్పాలంటే ఇదే ధర్మాన గారు తెగ ప్రచారం చేస్తుండే పోయి ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడు? ఇదే మోపిదేవి రమణ గారు, ఆయన అక్యూజ్ నెంబర్ ఎంతో తెలుసు పెట్టిన దాంట్లో 6వ నెంబర్ అయింది, 6వ నెంబరు. తర్వాత శ్రీలక్ష్మి గారు, అంటే ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళలో చెప్తున్నాను, శ్రీలక్ష్మి గారిది 8వ నెంబరు, వీళ్ళు చేసింది రెస్పాండెంట్గా. ఇంకా గీతారెడ్డి గారు తెలంగాణ నుంచి, పొన్నా లక్ష్మి గారు 4, కన్నా లక్ష్మీనారాయణ గారు 5, తర్వాత మన్మోహన్ సింగ్ ఐఏఎస్, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సామ్యుల్ ఉన్నారు, ఆయన నెంబర్ కూడా చెప్తా. సామ్యుల్ నెంబర్ 9, తర్వాత ఆదిత్యనాథ్ 10, ఎస్వి ప్రసాద్ గారు 11, కె రత్నప్రభ. ఐ థింక్ ఈవిడ ఎప్పుడో మొన్న పోటీ చేశారు, కోర్టులో కేసేసింది, మీకు గుర్తున్నా, 12th అక్యూజ్డ్ ఆవిడ. చెప్తా ఇట్లా చేస్తే వీళ్ళందరినీ, తర్వాత శ్యాంబాబు అంటే ఐఏఎస్, ఇతను ఒకరిని 14 అక్యూజ్డ్ చేసి పెడితే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చెప్పండి దుర్మార్గులు పాపాత్ములు ఎవరు? టీడీపీ వల్ల. మా సార్కి ఏం సంబంధము? ఇంకోటి వెంకటకృష్ణ గారు ఇక్కడ రాస్తారు ఒక పాయింట్, ఈయనే పొన్నవాళ్ళు గారు రాసింది, ఇది పిటిషనర్గా డెపోనెంట్.
డిస్పైట్ ద గ్లేరింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ హూ ఇష్యూడ్ జీవోస్ నాట్ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బీన్ నేమ్డ్. అంటే అంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా కూడా మినిస్టర్స్ సెక్రటరీస్ పేరు ఏది అవినీతి చేసిందంట వాళ్ళ పేర్లు మీరు పెట్టలేదని రాస్తారు. మినిస్టర్స్ అంటే ఇక్కడ అశ్వత్థామ కుంజ అన్నట్టుగా లోపల రాశారు. మళ్ళీ మినిస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అంతే కదా, అంతే కదా. క్యాబినెట్ క్యాబినెట్ అంటేనే డెఫినేషన్ ఏంటి? క్యాబినెట్ ఇంక్లూడ్ చీఫ్ మినిస్టర్. మళ్ళీ రేపు వచ్చేసి చీచి మేము క్యాబినెట్ అన్నాం కానీ రాజశేఖర రెడ్డి అని అనొద్దు పొన్నవాళ్ళు గారు. ఇప్పుడు నేను పొన్నవాళ్ళు గారిని అడిగేది ఏంటంటే ఫిబ్రవరి 1, 2012 పొన్నవాళ్ళు గారు మీరు ఫైల్ చేశారా లేదా? ఇది ఇంకా లేదా అక్కడ కనపడుతుంటే మీరు నారాసు రక్త చరిత్ర స్టోరీ లేదు సార్, విన్నారు కదా? ఎవరు చంపింది తెలుసు కదా? చంపిన రోజు ఎందుకంటే ఆయన ఊరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం అలవాటే కదా, దమ్ముంటే తిరిగి మీద పెట్టమని చెప్పరా? చెప్తున్నట్టు అడుగుతుంటే అది చేసి కోడి కత్తి తెలుసు కదా, వాళ్ళు పొడిపించుకొని వచ్చి బయటకు వచ్చి చెప్పలేదా? మరి అట్టాడు చెప్పిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఈ డాక్యుమెంట్ నేను తీసుకొచ్చి చూపితే ఒప్పుకుంటానే. అందుకని అడుగుతున్నాను మనోహర్ గారు, మీరు నిజంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫెస్ చేయండి. మీరు కంటెంట్లోకి మళ్ళీ వెళ్దాం. ఇది మీరు ఫైల్ చేశారా లేదా? సిబిఐ స్పెషల్ జడ్జి దగ్గర 2011 డిసెంబర్ 27వ తేదీన తెలంగాణ హైకోర్టు, అంటే ఆ రోజు కంబైన్డ్ హైకోర్టులో 2011 డిసెంబర్ 29వ తేదీన, సుప్రీంకోర్టులో 2012 ఫిబ్రవరి 1వ తేదీన మీరు వీళ్ళందరినీ మినిస్టర్లని సెక్రటరీస్ని పార్టీగా చేసి వాళ్ళని కూడా విచారించి శిక్ష చేయాలని మీరు ఫైల్ చేశారా లేదా? విత్ బిహెస్ట్ ఆఫ్ ద శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆజ్ఞలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞతోటి మీరు ఫైల్ చేశారా చెప్పనండి. ఆ రోజు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అంటే దీన్ని రాయటం కడుపు తరుక్కుపోతుందంటే 20 years లీగల్ ప్రాక్టీస్లో నేను ఉన్నాను, ఆయన రాశారు ఇది అగ్రీడ్ పర్సన్ అని. తరుక్కుపోతుంది నాకు, అందుకే నేను పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ కింద వచ్చి నేను ఫైల్ చేస్తున్నాను చెప్పి రాసుకున్నాడు. ఈయన తరుక్కుపోవడానికి ఈయనకేం సంబంధము? ఎంతమంది లేరు రాష్ట్రంలో? నీకు తరుక్కుపోతే రాజశేఖర్ గారు చచ్చిపోయారు, నేనేమంటే బతుకున్న వాళ్ళకేమో తరుక్కుపోయింది. అలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానిస్తున్న బయట చూస్తాడు ఆయన. కడుపు ఆమంతం తరుక్కుపోతే మరి రాజశేఖర రెడ్డి గారిని శిక్షించమని నువ్వు ఎలా ఫైల్ చేస్తాను? అంటే నీ కడుపు తరుక్కుపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చారు. రాజశేఖర రెడ్డి గారి మీద వీళ్ళకి ఎవరికి ప్రేమ లేదండి, ఎవరికి ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రేమ లేదు. ఎందుకంటే వారి పేరుని బ్రహ్మాండంగా ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోగానే నేను ఇంతకుముందు ఒక డిబేట్లో చెప్పాను, ఆయన బొమ్మ తీసేసి ఆయన పెట్టుకున్నాడు. అది అయిపోయింది. ఇందాక అమ్మడి రామకృష్ణ గారు చెప్పారు ఏంటి తెలిసిన, ఈ మొన్నటి సభలో మా సార్ పేరు ఎన్నిసార్లు తలుచుకుంటూ తెలిసిన 300 సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పలేదు. మా మీద ప్రేమతో తలుచుకోలేదు, మా మీద కసితోటి ఆయన మీద ప్రేమ లేదు రాజశేఖర రెడ్డి గారి మీద. అరే నువ్వు మొన్నటి దాకా ఇందాక మీరు చెప్పినట్టు స్వర్గీయ మహానేత, అసలు ఆ పదం చెప్పకుండా టీవీ చూసేవాళ్ళకి కూడా తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం మొదలు పెడితే వారు ముఖ్యమంత్రి కానంత వరకు ముందు రోజు వరకు కూడా ఎన్నికల ప్రచారం అయిపోయేంత రోజు ఎన్నికల ప్రచారం అయిపోయి ఓట్లు వేసేంత వరకు కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పకుండా ప్రచారం ఆయన ప్రసంగం మొదలు కాదు. ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చి ముఖ్యమంత్రి అయిందో ఇక కథం. ఒక్కటే ఆయన ప్రసంగంలో మొదలు చూపించండి రాజశేఖర రెడ్డి గారి పేరుతో మొదలు పెట్టింది, మధ్యలో ఏదో అక్కడ చెప్పాడు మొదట్లో, ఇప్పుడైతే పూర్తిగా వదిలేశాడు. సో ఈ విధంగా మొత్తం వెనడిస్తున్నారు. ఇది పొన్నవాళ్ళు గారు చెప్పాలి, రేపు కాదంటాడా అవునంటాడా, అసలు ఇది నేను ఫైల్ చేయలేదంటాడా? ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ రాస్తారు, ఈయన పొన్నవాళ్ళు గారు ఏం చేశారంటే బిజినెస్ రూల్స్ రాశారు దీంట్లో. దీనికి సెక్రటరీలు మినిస్టర్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అవుతారట. మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్, మరి సెక్రటరీలు వాళ్ళందరూ అంటే దీంట్లోనే కాంట్రాడిక్టరీ రాశారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అయితే మరి స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎట్లా మొన్న మా దాంట్లో రెస్పాన్సిబుల్ అవుతారు? అంతే విచిత్రంగా రాశారు అఫిడవిట్ను కూడా, అంత కాంట్రాడిక్టరీ రాసుకుంటూ వచ్చారు కొన్ని పాయింట్స్. అంటే మనకు టైం సరిపోదు కానీ, బట్ నేను స్థూలంగా చెప్పదలుచుకునేది ఏంటంటే వెంకటేష్ గారు, ఏ స్థాయిలో వీళ్ళు కోడి కత్తిది కావచ్చు, లేకపోతే నారాసుర రక్త చరిత్ర కావచ్చు, పింక్ డైమండ్ కావచ్చు, 35 మంది కమ్మ డిఎస్పీలు కావచ్చు, ఎలా జనాల్లో చెప్పేసి సింపతి పొందారో లేకపోతే మమ్మల్ని బ్లేమ్ చేశారో, ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి కూడా అత్యంత దారుణంగా జనాలను మోసం చేశారు. అంటే ఎప్పుడు విక్టింగ్ కార్డు. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే పర్సనల్గా నేను కూడా చూస్తున్నాను, వారు ఈ మధ్య కావాలంటే 10 రోజుల నుంచి జుట్టు పెంచుకోలేదు. చూడండి ఇంత జుట్టు పెంచుకొని తిరుగుతుండు, న్యూట్రిషన్ ఫుడ్ వాడట్లేదు. ఎందుకో తెలిసిన, అయ్యో పాపం పసివాడు కష్టాలు ఉండడం జనాలు అనుకోవాలి. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళే పిల్లలు లెక్క నీట్గా వచ్చేవాడు, బయటకు వస్తే నీట్గా. ఇది
అంటే ఏ స్థాయిలో డ్రామాలు ఉంటాయంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మధ్య చూడండి, ఆయన్ని బయటకు వస్తే ఇంత జుట్టు పెంచుకోండి. నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత జుట్టుతో ఎప్పుడు లేడు, మొహం అంతా పాలిపోయి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. ఆయన చూసి అయ్యో మళ్ళీ పాపం అనాలి, అయ్యో వీళ్ళందరూ మేము ఏంది డ్రామాలు మొక్క ఏ దేవుడికి ఏ దేవుడికి చెప్పు, మీరు చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి. ఐఎమ్ వెరీ సారీ. వారు ఎలా జనాల్ని మభ్య పెడతారంటానికి చెప్పాను తప్పితే వారు అది వ్యక్తిగత అంశమే. నేను ఆ అంశంలో చూడటం కూడా నాకు పద్ధతి కాదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే జనాల్ని సింపతి రూపంలో ఏ విధంగా మళ్ళీ మోసం చేయడానికి ఇంత డ్రామాలు అవసరమా? ఎప్పుడు విక్టిమ్ కార్డు లేకపోతే సింపతే. నన్ను కొట్టారు, నేను బాధపడుతున్నా, అందరూ ఏకమయ్యారు, నువ్వు అందరూ ఏకమవటమే స్వామి. రామకృష్ణ గారు ఇప్పటి వరకు వాళ్ళని వెన్నుపోటు వీళ్ళని వెన్నుపోటు, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని చెప్పి ఎన్నో ప్రచారాలు చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద జనాన్ని ఒక మాయ చేసి తన మీద సింపతి వచ్చేలాగా తనేదో మాట తప్పనోడు మడమ తిప్పనోడు అని చెప్పుకొని ప్రజల్ని ఒక మైకల్లోకి తీసుకెళ్ళాడు ఆయన 2019 ఎన్నికల వరకు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చినాయి. బాబాయ్ హత్య బయటపడింది, కోడికత్తి బయటపడింది, మబ్బులు ఒక్కొక్కటి వీడిపోతుంది. కానీ అసలు ఆ దివంగత మహానేత అని ఏ పేరైతే చెప్పుకుని ఆయన జనాన్ని తన వైపు తిప్పుకున్నాడో ఆ దివంగత మహానేతనే చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టించిన మహానుభావుడు అనే విషయం ఇప్పుడు మీకు దొరికింది. సో దీన్ని ఎట్లాగూ షర్మిల గారు రోడ్డు ఎక్కేశారు ఆల్రెడీ. ఇది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు సార్? ప్రజల్లోకి తీసుకెళ్దామంటే క్లియర్ కట్ గా ఇప్పుడు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ చెప్పాలి జీవి గారికి. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి ఈ వివరించి చెప్పడానికి ఆస్కారం దొరికింది. పాయింట్ నెంబర్. ఇంకొకటి కూడా మనం గమనిస్తే సార్, అడ్డంగా వాదించేవాళ్ళు ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు డిబేట్కి వెళ్ళినా ఎక్కడైనా కూర్చున్నప్పుడు అసలు నీకు రాజశేఖర రెడ్డి పేరు ఎక్కడ ఎత్తడానికి నీకు అధికారం ఎక్కడిది? సిబిఐతో కేసు ఆయన దాంట్లో కేసులో పెట్టించింది మీరని అడ్డంగా వాదించేవాళ్ళు. మేము కూడా డిఫెండ్ చేసుకోవడానికి అంటే లోతుల్లో రీసెర్చ్ చేయకపోవడం వల్ల డిఫెండ్ చేసుకోవడానికి మేము కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ చూస్తుంటే ఇంత దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఆ బురద మొత్తం అంటే చేసింది వాళ్ళు, బురద మొత్తం మాపై చెల్లారు. దానికి అడుక్కునే ప్రయత్నంలో ఉన్నాం కానీ సోర్స్ ని ఎత్తుక్కునే ప్రయత్నం చేయలేదు మేము. సో ఇవాళ సోర్స్ దొరికిన తర్వాత డెఫినెట్ గా ప్రజలకి ఖచ్చితంగా వివరించుతాం. ఇంకొక విషయం కూడా గమనించాలి వికే గారు. ఆ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి పవర్ లో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నేను చెప్పేది అత్యధికంగా విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులతో సంబంధం ఉన్న నాయకులు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా విమర్శించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇవాళ మొత్తం ఆ కేసులకు సంబంధించిన నాయకులు మొత్తం ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పంచనే చేరిన విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఇది. సో వాళ్ళకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వేడుతున్నారు అనేది కూడా మాకు అర్థం కాల. ఎందుకు అంటే ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ కేసుల్లో పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నాయకులు, కేసుల్లో ఉన్న నాయకులు ఇవాళ పూర్తిగా మళ్ళీ మొత్తంగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు పనిచేస్తున్నారంటే వారి మధ్య అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే కేసుల్లో ఇరుక్కుంటామనే భయం ఉందా, ఏముంది, ఎందుకు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు ఆన్సర్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే 14 వరకు అత్యధికంగా మళ్ళీ వాళ్ళే విమర్శించింది. ఇక్కడున్న సరే ఇవాళ వికే గారు ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్న నాయకులు ఎవరు కూడా అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల. అంటే వారి మధ్య బాండ్ లేదు అని ప్రజల్ని నమ్మించడం కోసం వారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ప్రజల్లో ఇంకా ఇక్కడుండే పార్టీని చంపే కార్యక్రమం చేశారు ఆ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా సానుభూతి పెంచడం అంటే కాంగ్రెస్ వాడు చూడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాక పాపం ఆయన ఎంతగా విమర్శిస్తున్నారు అనే ఒక సానుభూతిని ఆయన పట్ల బిల్డప్ చేసేదానికి ఇక్కడుండి కృషి చేసి ఎండ్ ఆఫ్ ది డే కార్యక్రమం అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని మనం ఐసీయూలో పెట్టామని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మొత్తం వెళ్ళి వాళ్ళ వైసీపీలో పనిచేస్తా ఉన్నారు అంటే కూడా వీళ్ళందరూ కలిసి కుట్రబండి కాంగ్రెస్ పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు అనేది కూడా వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ వన్ ఇంచ్ సంబంధం కూడా లేదు అనేది కూడా మనకి ఈ ఎఫిడవిట్ల ద్వారా అర్థమవుతా ఉంది. సో ఈ తన ఆలోచన విధానం, తన నైజం, తన పదవి పట్ల తనకున్న వ్యామోహం, ఈ మొత్తం కూడా అది ఎంత దూరానికైనా తను తీసుకెళ్లి ఈ రకంగా ప్రేరేపించి తను ఈ రకంగా చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా జస్ట్ ఆయన చేసిన హామీలు ఆయన ప్రజలకి నెరవేరుస్తా అంటే 99% ఫిల్ఫిల్ అయ్యానే అంటారు కదా స్వామి. 99% ఫిల్ఫిల్ అవ్వలేదు అంటే ఆయనకు ఒక్కడికే రాజకీయ కాంక్ష, ఆయన ఒక్కడే రాజకీయం చేయాలండి. వేరే ఎవరు రాజకీయం చేసినా బురదల్లే కార్యక్రమం. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కన్విన్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ
మీరు ఇచ్చిన హామీలు ఇవి, ప్రజలకి మీరు నెరవేరుస్తారని ఇవి 99% అయిపోయినాయి అంటున్నాయి. కాదు, పచ్చి అబద్ధం. ఇగో ఈ యూత్ కి పిల్లలకు సంబంధించి ఈ ఉద్యోగాలు కానీ డిఎస్సీలు కానీ అన్ని భర్తీ చేస్తానన్నావు. మీరు చేసేవన్నీ పచ్చి అబద్ధాలని ఒక మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే కూడా సొంత చెల్లి అని చూడకుండా పోలీసుల పహారాలో ఆవిడ ఇవాళ చేతికి కూడా గాయమయ్యే పరిస్థితుల్లో ఆవిడని తీసుకెళ్లి పోలీస్ వ్యాన్ లో ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ లో పోలీస్ స్టేషన్ లో నిర్బంధించే కార్యక్రమం చేశారంటే తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత బురదైనా జల్లుతారు, ఏ విషయాన్నైనా ప్రచారం చేస్తారు అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుతా ఉన్నాం. బీకే గారు రైట్, చూద్దాం దీన్ని. కాంగ్రెస్ పార్టీ కాదు అసలు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇది కాదు. ప్రజలు రియలైజ్ అవ్వాల్సిన అంశం ఇది. ఏ పేరైతే చెప్పుకొని ప్రజల్ని ఇంతకాలం ఆయన మభ్యపెట్టాడో, ఏ చెట్టు పేరు చెప్పుకొని ఇంతవరకు ఇది చేశాడో, అసలు ఆ చెట్టునే ఇంతగా హ్యూమిలియేట్ చేశాడు, ఆ చెట్టునే కేసుల్లో చనిపోయిన తర్వాత కూడా ఇరికించారు అని అంటే ఇక ఆయన ఎంతకైనా తెగిస్తాడు. ఒక పక్క ఫ్యామిలీని ఎలా బయటికి వేసాడో కనపడుతోంది, ఆయన ఎలా చనిపోయాడో కనపడుతుంది. చివరికి ఆయన మీద ఆయనే దాడి చేయించుకున్నాడు, కోడికత్తి దాడి అనేది అందరూ మాట్లాడుతున్నారు. సో ఇలాంటి మనిషి ఇది కూడా చేశాడని చేసిన తర్వాత ఇక ఈయన ఎంతకైనా తెగిస్తాడు. రాష్ట్రం మొత్తాన్ని తెగనమ్మడానికి, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడాడు అనేది ఇంకా చాలా చెప్తున్నారు బయట. సరే, అది ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు ఉన్నదే మనం మాట్లాడుకుందాం. ప్రజలు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన మీద ఆ కేసు ఏదైతే ఇప్పుడు తండ్రి మీద కేసులు పెట్టించింది, లేకపోతే క్యాబినెట్ మీద కేసులు పెట్టించి మా నాన్న మీద కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి కేసులు పెట్టింది, చనిపోయడానికి కూడా లేకుండా కేసులు పెట్టిందని మళ్ళీ రివర్స్లో ఒక గోబెల్స్ ప్రచారం చేసి ప్రజల్ని తన వైపు తిప్పుకొని ఒక సింపతి గెయిన్ చేసి, విపరీతమైన సింపతి గెయిన్ చేసి, అయ్యో పాపం జగన్ బాబు చిన్నవాడు ఇలా అయిపోయాడు, తండ్రి లేని వాడైపోయాడనే ఒక సింపతి క్రియేట్ చేసి ఎలాగైతే లాభపడ్డాడో అలాంటి గోబెల్స్ ఇప్పుడు జనంలోకి వెళ్ళబోతున్నారు. ఒక జగన్ కాదు, 10,000 మంది జగన్లు ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు. 10,000 మంది ఈ గోబెల్స్ ప్రచారం చేయడానికి, బోగస్ ప్రచారం చేయడానికి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాయ చేయడానికి